నేను ఈ విషయం మీకు చెప్పకపోతే మీకు ద్రోహము చేసిన వాడిని మీతోనే కాదు, ఇంటర్నెట్ ద్వారా భవిష్యత్తులో ఈ ప్రసంగం వినబోతున్న వాళ్ళందరితో చెప్తున్నాను. మీకు చాలా గొప్ప సిద్ధాంతం తెలుసు, కానీ ఆ సిద్ధాంతము ద్వారా మాత్రమే మీరు సింహాసనం మీదకి వెళ్ళలేరు. మరైతే సిద్ధాంతం ఎందుకండి? సిద్ధాంతం ద్వారా మీరు సింహాసనం మీదకి ఎక్కలేరు అంటున్నారు కదా, మరి సిద్ధాంతం ఎందుకు? అది ఇంటెలిజెంట్ క్వశ్చన్ అది. అట్లా అడగండి. చొప్పదంటు ప్రశ్నలు కాకుండా ఇలా ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అడగండి, చెప్తాం. ప్రశ్నోత్తరాల సమయం పెడితే ప్రతివాడు కయ్యను భార్య ఎక్కడి నుంచి వచ్చిందని అదొకటే ప్రశ్న. నాకు విసుగొచ్చేసింది, బాబు ఇంకేం లేవా బైబిల్లో? అంటే బైబిల్ చదివితే కదా వాడికి అసలు డౌట్ రావడానికి. బైబిల్ చదివితే ఇష్యూస్ అనేవి వస్తాయి. ఇది చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్. సిద్ధాంతము ద్వారా నువ్వు సింహాసనం ఎక్కలేవన్నోడివి, ఈ 42 ఏళ్ళు సిద్ధాంతం కొరకు ఎందుకు పోరాడావు? సిద్ధాంతం కొరకు అమెరికా డబ్బులు రాకుండా అప్పుల పాలు ఎందుకు అయిపోయావు? సిద్ధాంతం కొరకు క్రైస్తవ సమాజం అంతటిని ఎందుకు శత్రువు చేసుకున్నావు? ఎందుకు అందరినీ దూరం చేసుకున్నావు? సిద్ధాంతం ద్వారా సింహాసనం ఎక్కలేవు, సిద్ధాంతం ద్వారా ఏం లాభం లేదు ఇప్పుడు అంటున్నావు. నీకు తెలియదా ముందు అని అడగచ్చు. దానికి సమాధానం చెప్తున్నా. సిద్ధాంతము ద్వారా మాత్రమే నువ్వు సింహాసనం ఎక్కవని చెప్పా. సిద్ధాంతం ఎందుకు అంటున్నావు కదా, సింహాసనం ఎక్కడానికి కావలసిన దేవుని హృదయం లాంటి హృదయాన్ని నీకు కలిగించడం కొరకే ఈ సత్య సిద్ధాంతం అవసరం. దట్ ఈస్ ద క్లారిటీ యూ హ్యావ్ టు గెట్. మనం చెప్పిన 7 పునాదులు, సిద్ధాంతపు 7 మెట్లు మనం క్రమంగా ఎక్కితే ఆటోమేటిక్గా నీకు కడబోర ధ్వనించేటప్పటికీ దేవుని లాంటి హృదయం వస్తుంది, దేవుని స్వభావము లాంటి స్వభావం వస్తుంది. ఈ సరైన సిద్ధాంతము ద్వారా దైవ స్వభావము నీవు ధరించుకుంటావు కాబట్టి సింహాసనం మీద దేవుడు కూర్చోబెడతాడు. అప్పుడు నువ్వు కూర్చున్నా దేవుడు కూర్చున్నా ఒకటే అనిపిస్తుంది. సింహాసనం మీద దేవుని లాగా నువ్వు పరిపాలన చేస్తావు, దేవుని లాగా నువ్వు దండిస్తావు, దేవుని లాగా నువ్వు న్యాయమైన తీర్పు తీరుస్తావు, దేవుని లాగా నువ్వు నిష్పక్షపాతంగా పరిపాలిస్తావు, దేవుని లాగా ప్రేమ చూపుతావు. యూ విల్ బి ఎన్ ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ గాడ్. దేవుని జెరాక్స్ కాపీ. చాలామందికి సిద్ధాంతం అంతా తలకాయ దాకా పోయిందంతే. దెర్ ఇస్ నో చేంజ్. సాటి విశ్వాసుల పట్ల వైఖరి మారలేదు, దయ లేదు, క్షమ లేదు, సహింపు లేదు. లోకంలో ఉన్న మనుషులు ఎలాగో సంఘంలో మనుషులు అలాగే ఉండి సింహాసనం ఎక్కుతారండి? దేవుని చేత ఏర్పరచబడ్డ వారికి తగినట్లు ఉన్నాడు. దేవుని చేత ఏర్పరచబడ్డ నీవు ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు ఉండాల. నీ ఆలోచన విధానం దేవుని పిలుపుకు తగినట్టుగా ఉండాల. సాటి విశ్వాసిని పలకరించే విధానం దేవునికి తగినట్టు ఉండాల. లోపల విర్రవీగిన మనస్సు, వెటకారం, అపహాసక ధోరణి. చెప్పిన వాక్యం అంతా విని కొంతమంది బయటికి వెళ్ళినప్పుడు వెటకారంగా నవ్వుకుంటూ పోయే వాళ్ళు ఎవరో కూడా నా ఆత్మనేత్రాలకు తెలుసు, నేను చూస్తున్నాను. తెలియదు అనుకోకండి. క్రీస్తు న్యాయపీఠం ముందు నువ్వు ఉంటావు, నేను ఉంటాను. అప్పుడు తెలుస్తుంది. ఎన్నిసార్లు నవ్వుకుంటూ పోయావు నాకు తెలుస్తాం. అవునా అన్నయ్య, మరి ఎప్పుడు బయటపడితే వీడు రంజిత్ తోఫీర్ ఎందుకు అవుతాడు? బంగాళాఖాతము కంటే లోతు ఈ మనిషి. ఎనీ ప్రాఫిట్ ఈజ్ లైక్ దట్. ఎవరిలో వాక్యం ఎంత దూరుతుందో, ఎవరు నన్ను గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. ఐ డోంట్ కేర్ అబౌట్ దాట్. ఆయన ఏమనుకుంటున్నాడో కావాలి, కానీ వీళ్ళంతా అనుకునేది నాకెందుకండి? నేను ఆయన నోటి బూరను.
నన్ను దేవుడు అపాయింట్ చేశాడు, మీరు అపాయింట్ చేయలేదుగా. దేవుని మెప్పు కావాలి. వింటున్న వాక్య పరిచర్య అంతా కూడా లాజికల్గా, తార్కికంగా, హేతుబద్ధంగా, చక్కని వాదన, నిరూపణలు, రెఫరెన్సులు, క్రాస్ రెఫరెన్సులు, ఒక మెంటల్ ఎక్సర్సైజ్గా ఇంతవరకే పోతుంది. సాటి మనిషి పట్ల తృణీకారం. ప్రియులారా, హృదయము మారాలి, స్వభావము మారాలి, నీ అంతరంగ పురుషుడిలో మార్పు రావాలి. లేకపోతే నువ్వు నేర్చుకునే సిద్ధాంతం ఎందుకు పనికిరాదు నీ చిత్తంలో. పరలోకాన్ని పోయి నువ్వు ఏం చేస్తావు నాకు తెలియక అడుగుతాను. కొంచెం బుర్రకాయ ఉపయోగించి ఆలోచించండి. పరలోకానికి వెళ్ళాక దేవదూతలో భక్తుల మధ్యలో నువ్వు ఏం చేస్తావు? పరిశుద్ధాత్మ చాలా అవసరం అండి. కన్య భాషలు ఇంకా ఆర్గ్యూ చేస్తావా? షటప్ అండ్ గెట్ అవుట్ అంటారు వాళ్ళు. ఏంటంటే నాకు చెప్తున్నావు బుద్ధిహీనుడు అని. రెండవ రాకడ కడబూర అంట, అరే బూర మోగింది వచ్చేసేవి ఇక్కడ. మరి రెండవ రాకడ అంటే ఏంటి? స్టూపిడ్ ఫెలో అంటారు వాళ్ళు. నోబడీ బాదర్స్ అబౌట్ యువర్ డాక్ట్రిన్ ఇన్ హెవెన్. ఇన్ హెవెన్ వాట్ రియల్లీ కౌంట్స్ ఈజ్ యువర్ హార్ట్, యువర్ నేచర్. I know I am qualified. I am a man with perfect doctrine. But I am not proud of that. I am happy about my heart. I can forgive people. I can accept people. అందుకు నేను సంతోషిస్తాను. నేను నాకు పక్కా డాక్టరీని తెలుసు అని సంతోషించారు. ఆ డాక్టరీని వాడికి లూసిఫర్ కూడా తెలుసు, నాకు తెలిసిన డాక్టరీని. నా ధైర్యానికి కారణం, దేవుని సన్నిధిలో నాకున్న ధీమా, నాకున్న కాన్ఫిడెన్స్కు కారణం ఏంటంటే నేను కొంతమందిని ప్రేమించగలుగుతున్నా, క్షమించగలుగుతున్నా, యాక్సెప్ట్ చేయగలుగుతున్నా. దట్ గివ్స్ మీ కాన్ఫిడెన్స్, నాట్ మై డాక్ట్రిన్. విశ్వాసులు మారాలి. ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండాలి. ఎప్పటిదాకా నేను చెప్తున్నాను, ఎప్పటిదాకా నువ్వు సాటి విశ్వాసులను జస్ట్ యాజ్ దే ఆర్, వారు ఎలా ఉన్నారో అలాగే యాక్సెప్ట్ చేసి అక్క, అన్నయ్య, చెల్లెమ్మ అని హత్తుకునే విశాల హృదయం నీకు రాదో, నువ్వు 1,00,000 సంవత్సరాలు అగాపే బోధలో ఉంటే కూడా వేస్ట్ అని నేను చెప్తున్నా. వేస్ట్ అది. దేవుని చేత పిలువబడ్డ వాళ్ళకి తగినటువంటి ప్రేమగల స్వభావం నీకు రావాలి. ఈ రోజు నుండి ప్రతిరోజు ప్రార్థన చేయండి. మందిరం కట్టాలని ప్రార్థన చేసేది మంచిదే. అంతకన్నా ముఖ్యము నేనే ఒక మందిరం కావాలని ప్రార్థన చేయండి. మందిరాలు కట్టేసి మనం మందిరం కాకపోతే ప్రయోజనమే ఉందండి. రెండవ రాకడో ఇది ఇక్కడే ఉండిపోతుంది, మనం అక్కడికి వెళ్తాం. లోపలంతా డొల్లా. దేవుడు లేని వ్యక్తిగా పైకి ఏం వెళ్తావు? నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? యు మస్ట్ చేంజ్, అదర్వైజ్ ఫర్గెట్ అబౌట్ ద థ్రోన్. మారాలి, లేకపోతే సింహాసనం సంగతి మర్చిపో. అంతే, నిష్కర్షగా చెబుతున్నా.